నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. హైడ్రా గురించి గత 20 రోజులుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. దీనికి సంబంధించి అంటే కొన్ని అక్రమ బిల్డింగులు కూడా కూల్చిన పరిస్థితి. కొంతమంది స్థానికులు ఎవరైతే జనరల్ పబ్లిక్‌కి సంబంధించి ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్న అపార్ట్మెంట్స్‌ని కూడా కూల్చిన పరిస్థితి, వాళ్ళు రోడ్డున పడ్డ పరిస్థితి కూడా మనం చూసాం. ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత నుంచి కూడా హైడ్రాకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి. ఏదైతే మినిస్టర్స్ ఫార్మ్ హౌస్ విషయంలో గానీ, అలాగే కొన్ని ఏదైతే ఇప్పుడు కాలేజ్ ఓవైసీ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓవైసీ కాలేజ్ గానీ, అనురాగ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజ్ గానీ, అలాగే మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి కూడా కొన్ని ఫిర్యాదులు అందినియి. మరి అవన్నీ కూడా అక్రమ కట్టడాలే కదా! వాళ్ళైతే పెద్ద సంఖ్యలో వాళ్ళు వ్యాపారం కూడా చేస్తున్నారు దాని మీద ఎఫ్‌టీఎల్ పరిధిలో కట్టి. సో, మరి వీటి సంగతేంటని చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ నడిచింది. మరి నిన్న ఈ చర్చ అన్నిటికి కూడా ఒక కంక్లూజన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవైసీ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి మనం చూసాం. నన్ను బుల్లెట్‌తో కాల్చండి గానీ, నా కాలేజీ జోలికొస్తే బాగోదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. నేను 12 భవనాలు ప్రత్యేకంగా నేను కొంతమంది విద్యార్థుల్ని దత్తత తీసుకొని వాళ్ళకి చదువు అందిస్తున్నా, అలాంటి మంచి కార్యాన్ని మీద దుమారం రేపి నన్ను టార్గెట్ చేయొద్దు. నన్ను రాజకీయంగా టార్గెట్ చేయడానికి కేవలం ఇదంతా కూడా చేస్తున్నారని ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే అదే కోవలో మల్లారెడ్డి గానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి గానీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మరి నిన్న చూస్తే రంగనాథ్ గారు కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది వీళ్ళ విషయంలో. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఓవైసీకి సంబంధించిన ఏదైతే భవనం ఉందో అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. అలాగే బఫర్ జోన్‌కి సంబంధించి ఏదైతే అన్ని విధాలుగా కూల్చడానికి అనుగుణంగా ఉన్న బిల్డింగ్ లాగా క్లియర్ కట్‌గా తెలుస్తుందది. డైరెక్ట్ చెరువు మీద కట్టిన ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో మనం మ్యాప్స్‌లో చూసాం కాబట్టి నిన్న కూడా మనం దీని మీద ఒక వీడియో చేసాం. క్లియర్ కట్‌గా ఆ భవనం మొత్తం కూడా చెరువు లోపలికి ఉంటుంది. సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ ది ప్లేస్ ఏదైతే చెరువుకి సెంటర్ ఆఫ్ ది ప్లేస్ ఉంటదో కనీసం అక్కడి దాకా ఉంటుంది. అంటే 70% అది కబ్జా చేసి క్లియర్ కట్‌గా కట్టిన భవనం అది. అలాగే దాని కింద నుంచి కూడా ఒక నాలా ఎళ్ళే పరిస్థితి ఉంది. ఒక అవుట్‌లెట్ ఏదైతే ఉందో అటు నుంచి ఇటు వాటర్ ప్రవహించడానికి ఆ నాలా కూడా క్లియర్ కట్‌గా మనకు కనపడుతుంది. దాని మీదే ఆ బిల్డింగ్ అంతా ఉంది. సో, ఇలాంటి బిల్డింగ్ అంటే క్లియర్ కట్‌గా అది కూల్చడానికి అసలు ఎట్లాంటి నోటీసులు గాని, లేకపోతే ఎట్లాంటి దానికి క్లారిఫికేషన్ అవసరం లేదు. చూడగానే చెప్పొచ్చది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని జెప్పి. మరి అలాంటి బిల్డింగ్ మీద నిన్న రంగనాథ్ గారు రెస్పాండ్ అవ్వడం అనేది ఆయన రెస్పాన్స్ కూడా కొంత విచిత్రంగా అనిపించింది. ఆయన చెప్పేదేంటంటే, ఇది కొంచెం అకాడమిక్ ఇయర్ రన్ అవుతుంది గదా! ఇదంతా కూడా విద్యా సంస్థలు గదా! మరి విద్యా సంస్థలు ఇప్పుడు కూల్చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి విద్య ఎఫెక్ట్ అవుతది కాబట్టి, ఈ అకాడమిక్ ఇయర్ మేము గ్యాప్ ఇస్తాము. ఇప్పుడు నోటీసులు ఇస్తాం ప్రస్తుతానికి. వాళ్ళంతటా వాళ్ళు తొలగిస్తే పర్లేదు. లేదా మళ్ళీ హైడ్రా ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత హైడ్రా చొరవ చేసుకొని వాటిని కూల్చేస్తాం అని చెప్తున్నారు. ఓకే. అది మంచిదే. అంటే స్టూడెంట్ విషయంలో ఆలోచించారు. ఓకే. మరి ఇదే కోవలో మరి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది అపార్ట్మెంట్లు కష్టపడి కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈఎంఐల్లోనో లేకపోతే 50,000, 60,000 సంపాదించుకున్న వాళ్ళు 10,000, 20,000 నెల నెల ఈఎంఐలు కట్టుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూల్చిన భవనాలు చాలా ఉన్నాయి అట్లాంటివి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డు మీద లగేజ్ పెట్టుకొని ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు చాలామంది మీడియాలో కూడా మాట్లాడడం మనం చూసాం. వాళ్ళ బాధలు మరి. మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు ఆలోచించలేదు మీరు? మరి వాళ్ళ ఇమ్మీడియేట్‌గా కూల్చారు. మొన్న కూడా రాయదుర్గంలో 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నామని జెప్తున్నారు. మరి చిన్న చిన్న ఇల్లులు అవి గూడా కూల్చేసి వచ్చిర్రు. మరి వాళ్ళకి ఇట్లాగే ఏదో ఒక నోటీస్ ఇచ్చి ఒక 1 ఇయరో లేకపోతే ఒక 6 మంత్సో కనీసం ఒక 5 మంత్సో నోటీసులిచ్చి మీరు ఖాళీ జేయండి. ఖాళీ జేసిన తర్వాత కూల్చొచ్చు గదా! సో, అంటే నేనేదంటే జస్టిస్ అనేది ఇద్దరికీ ఒకే న్యాయం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పేదలు గూడా రోడ్డు మీదే ఉన్నారిప్పుడు. మీరు మీరు ఆలోచించి మీకిది ఐడియా వచ్చిందో లేదో మాకు తెలీదు గానీ, సో, ఇది పేదలు కూడా ఆన్ రోడ్ ఉన్నారిప్పుడు. లగేజ్ ఎటు పోవాలో తెలియని వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ కూడా మీరు చూపియలేదు మరి. అంటే ఇలాంటి విషయాలు మరి ఆల్టర్‌నేటివ్ చూపియాలి కదా! వాళ్ళు అడిగేది అదే. మాకొక ఆల్టర్‌నేటివ్ చూపించి బిల్డింగ్‌లను పగలగొట్టినా ఓకే గానీ, మాకు ఎటువంటి ఆల్టర్‌నేటివ్ లేకుండా నైట్‌కి నైట్ వచ్చి బిల్డింగ్‌లు పగలగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక అంశం. మరి విద్యకి సంబంధించి ఇంత ఆలోచించారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి గానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి గాని. మరి వీటి గురించి కూడా ఆలోచించండి. మరి ఇవి కూడా ఇంపార్టెంటే గదా! ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్‌లు కూల్చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ సిటీలో చాలా పెద్ద భవనాలు ఉంటాయి గాబట్టి వాళ్ళకి పెద్ద నష్టం ఉండదు. కానీ ఇట్లాంటి పేదలు
ఒక రూపాయి కూడబెట్టుకొని బ్యాంక్ లోన్లు తెచ్చుకొని తీసుకున్న అపార్ట్మెంట్స్ మరి బిల్డర్స్ నుంచి అయినా న్యాయం చేయాలి. లేదంటే మీరు వాళ్ళకి ఏదైనా ఆల్టర్‌నేటివ్ చూపియాలి. ఈ 2 చేయకుండా వెళ్లి కూల్చేసి రావడం, మళ్ళీ వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద పడడం పరిస్థితి. కొంతమంది చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఒక ప్లేస్ ఉండాలని క కొనుక్కున్న ఇల్లులున్నాయి చాలా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు బాధపడుతున్నారు గదా! మరి వాళ్ళ గురించి కూడా ఈ విద్యార్థుల గురించి ఏ విధంగా ఆలోచించారో, మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిందే. మరి ఈ వీళ్ళకి అంటే ఓవైసీదే మాటలకి వెనక్కి తగ్గారనుకోవాలా? లేకపోతే ఏంటంటే వాళ్ళు బడా బడా బాబులు కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇస్తారా? లేకపోతే ఏంటి అర్థం కావాలా? అంటే కేవలం విద్యార్థులు అనే ఒక ఇది చూపించి మేము వెనక్కి తగ్గుతున్నామని ఇండైరెక్ట్‌గానే చెప్తున్నారు గదా! అంటే ఎకానమిక్ ఇయర్ అంటే నెక్స్ట్ మార్చ్ లోపు హైడ్రా ఉంటదా? ఊడుతదా? అనేది నిజంగా ఎవరికీ తెలియని పరిస్థితి. మరి ఈ లోపు చేయాల్సిందంతా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అవసరమైతే ఆల్టర్‌నేటివ్ ఇంకో బిల్డింగ్ కట్టుకుంటారు. వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి రెడీగానే ఉంటారు దానికి. మరి వీళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి మనం. సో, చూద్దాం అంటే దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రెస్పాన్స్ ఎలా ఉందంటే, ఎఫ్‌టీఎల్ అనేది ముఖ్యమే. కానీ విద్యార్థుల చదువులు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. మంచి విషయం అది. అలాగే ఓవైసీ మల్లారెడ్డి ఏవైతే యూనివర్సిటీలున్నాయో వాటికి కొంత టైమ్ ఇస్తాం, సమయం ఇస్తాము. ఒక అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు సమయం ఇస్తాము. ఈలోపు వాళ్ళకి వాళ్ళు తప్పుకుంటే ఓకే. లేదంటే హైడ్రా చర్యలు తీసుకుంటదని చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా ఈ ఎఫ్‌టీఎల్ అనేది అంటే చెరువులను కాపాడే విషయంలో హైడ్రా అనేది రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే రాజకీయాల అవసరాల కోసమో ఖచ్చితంగా మేము ఉపయోగపడం. ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా మేము ఇదే కోణంలో మేము రియాక్ట్ అవుతాం అని చెప్పి చాలా చక్కగా చెప్పిర్రు. సో, ఈ విషయంలో కూడా కొంత పేదల విషయం కూడా ఆలోచించండి. పేదల ఇల్లులు కూలగొట్టేటప్పుడు ఇదే ఏదైతే మీరు ఇక్కడ రేషియో అప్లై చేస్తున్నారో, ఇది విద్యార్థులు అకాడమిక్ ఇయర్ అని రేషియో అప్లై చేస్తున్నారో, పేదలకు కూడా కొంత టైం ఇయ్యండి. ఒక 5, 6 నెలలు టైం ఇచ్చి వాళ్ళు ఏదో ఇంకొక ప్లేస్ తీసుకోవడమో, లేదా మీరే వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ కల్పియాలి. ఖచ్చితంగా ఏంటంటే మీరు కూల్చే సమయంలో ఎవరైతే బిల్డర్ ఉన్నాడో వాడి దగ్గర నుంచి ఎవరైతే కొనుక్కున్నారో ఇల్లు, వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఒక న్యాయం చెయ్యాలి. అది చేయగలిగితేనే మీరు అవి కూల్చాలి. లేకపోతే వాళ్ళు అన్యాయం అయితారు. సో, ఈ విషయం కూడా ఆలోచించాలి. చూద్దాం అంటే దీని మీద హైడ్రా ఇంకా పూరస్థాయిలో ఎలా మాట్లాడుతుంది ఏంటనేది. అంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఇయన్నీ కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఫార్మ్ హౌస్‌లు కూలుస్తాము. రకరకాల మాటలు వస్తున్నాయి కాబట్టి చూద్దాం దీని మీద రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.